ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలో అర్థం కాక ఏకంగా సంఘ సంస్కర్త అవతారమే ఎత్తేసాడు మన రచ్చ రవి. మరి ఈ ప్రొఫెషన్ రవికి ఎలా సూట్ అయిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా. ఇక్కడ నేను బతికేది అనిపిస్తుంది అప్పుడప్పుడు. సరే, అందరిలాగా నేను కాదు కాబట్టి అందరికి నమస్కారం. హలో పిచ్చి రవి, అది నమస్కారం. వీళ్ళని చూసారా? ఒక మేధావిని పట్టుకొని పిచ్చి రవి పిచ్చి రవి పిచ్చి రవి ఎన్నిసార్లు అంటారు మేడం? ఎవరు మేధావి? మీరు ఎన్నిసార్లు పిచ్చోడన్నా నేను మేధావి అన్న సంగతి జనానికి తెలిసిపోయింది. భ్రమలో ఉన్నాం. ఓకే, సంస్కారానికి నమస్కారానికి తేడా ఇప్పుడు మీకు చెప్పాలి. సంస్కారం ఉన్నోడు వంగి మరి నమస్కారం పెడితే అది నమస్కారం. కానీ నమస్కారం పెట్టే ప్రతి ఓడు సంస్కారం ఉన్నోడు కాదు మేడం. నేను ఒక గొప్ప సంఘ సంస్కర్తని. ఈ సహాయం చేయ క్రమంలో నా సంసారాన్ని కూడా దూరం పెట్టి బతుకుతున్నా. అవును మేడం, ఒక్కొక్కసారి బాధ వేసినా నాకు సంఘం సేవ అనే కార్యక్రమం ముఖ్యం అనిపించింది. సముద్రంలో ముత్యం దొరికితే అది అదృష్టం. జబర్దస్త్ కు ఒక రచరవి గారు దొరికితే మీకు అది గొప్ప అదృష్టం. ఎవరు ఒప్పుకుంటలేరు? మీరు ఒప్పుకోకుండా మీ మనసులో రైట్రా రవి రైట్రా రవి అని చెప్తుంది. సమస్య ఉన్నాడు ఎదురుగా సహాయం కోసం వస్తూనే ఉంటాడు. సహాయం కోసం నా కిడ్నీలను ఇడ్లీలాగా చాలా సార్లు తాకట్టు పెట్టాను, తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నాను. కానీ సమాజంలో నాకన్నా గొప్ప సంఘ సంస్కర్త నా బంగారు తల్లి. నువ్వెంత మంచిదాని అంటే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి రష్మికి ఛాన్స్ ఇచ్చావు సంఘ సంస్కర్తగా. మొన్ననే 63 లక్షలు పెట్టి ఒక కారు కొన్నావట, అది సంఘ సంస్కర్తగా. ఆయన ఏమో సింపుల్ ఏ వార్త 60 నాకు సగం లెక్కలో చెప్పిల్లు. సంఘ సంస్కర్తగా నువ్వు సాధించినవు, నేను రేపు సాధిస్తా. ఈరోజు బాగా కామెడీ చేస్తున్నాం. ఇది కామెడీ అనుకుంటున్నావా? సీరియస్ మ్యాటర్ తో నచ్చిన నేను కామెడీ అనిపిస్తే గొప్ప విషయమే. సంఘం మీద ఎవరికి బాధ్యత లేదు, నో రెస్పాన్సిబిలిటీ. అరే మ్యాన్ హోల్ తెరిచున్నది, ఒక మ్యాన్ వచ్చో ఉమెన్ వచ్చో చిల్డ్రన్ వచ్చో పడిపోతే ఎవడు బాధ్యుడు? ఇలా సంఘానికి ప్రతి రోజు ఏదో నిమిషంలో పని చేస్తూనే ఉంటా. ఆడదానమని మర్చిపోతున్నావు, నువ్వు మగాడు మర్చిపోతున్నావు. పిచ్చి పిచ్చి భాషలు ఎక్కువ, నువ్వు నాటకాలు ఆడుకో, పళ్ళు రాలిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక ఆలు మొగలు కొట్టుకుంటా చూడడానికి నేనేమన్నా మామూలు మనిషినా? మీలాగా సంఘ సంస్కర్తని ఇప్పుడు పోయి క్లియర్ చేస్తా. పిచ్చి పిచ్చి భాషలు వేయకు, దొంగ దొంగ నాటకాలు ఆడుకో. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను పట్టుకొని ఎంత మాట్లాడినావు నువ్వు? మేడం మీరు చూస్తే చాలా చక్కగా ఉన్నారు. నన్ను నా మాట వినండి. ఎవడా నువ్వు మధ్యలో? గురుగారు ఇలా రండి. ఓకే, ఏంటండి మగాన్ని పట్టుకొని నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేదివేనా? సార్ ఆలు మొగలు ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు వస్తూనే ఉంటాయి. ఇంత చక్కటి అందమైన భార్య ఉన్నది, ఇంత చక్కగా మీరు పోయి కాపురం చేసుకోండి. మీకు పిచ్చా? మేధావులందరినీ పిచ్చోళ్ళు అంటారు. బాబు ఆకు నీకు నమస్కారం, నీకు చెప్పింది వినవా? అది నా భార్య కాదు. భార్య మొగుడే కాదు అమ్మా, బర్రె కూడా కర్రెగానే ఉంటది, కానీ ఇచ్చే పాలు తెల్లగా ఉంటాయి. అదే నీ మనసు తెల్లనా అని చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? అమ్మా నీకేం కావాలి? ఇగో నా డబ్బులు తీసుకో, ఇగో ఈ ఫోన్ నెంబర్ తీసుకో. ఎప్పుడు ఫోన్ వచ్చినా నీకు నానా మీరిద్దరు మంచిగా కలిసిపోండి. కలిసిపోవడానికి నేనెవరు? అదెవరితో? చిన్న చిన్న మ్యాటర్లకే పెళ్ళం కాదంటే ఇప్పుడు అందరి సంసారాలు ఖరాబ్ అయినట్టే. సంఘ సంస్కర్త చెప్తాడు, ఇద్దరు కలిసిపోండి. సారీ చెప్పండి. ఒక ఏడాది తిరిగే లోపు 12 బిడ్డను తీసుకెళ్ళి నా చేతిలో పెట్టాలి మీరు. హలో, ఎవరి సెల్లలో ఎవరి సిమ్ వేస్తున్నావు? పొద్దున్న నుంచి లేచిన కంచెలి ఎవరికి సంఘంలో ఒక సహాయం చేయలేదన్నా అది తీరిపోయింది. ఏమొద్దు శాంతి, శాంతి మా శాంతిని చూసారండి? పాపం ఏం ప్రాబ్లమో ఏం వచ్చింది. ఏమంటే శాంతి, మా శాంతి ఇటు వచ్చింది చూసారా? సార్ 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 నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ సార్ ఎవరు మీరు? నేను సంఘ సంస్కర్త, లోకంలో సంఘంలో హెల్ప్ చేస్తూ ఉంటాను. మా ఆవిడ శాంతి ఇటు వచ్చింది సార్, అది కనిపించట్లేదు. ఎదుగుతున్నాను. ఎటుపోయింది శాంతి? శాంతి, ఓ శాంతి. సార్ ఎలా ఉంటారు సార్ ఆమె? సార్ మా ఆవిడ చాలా తెల్లగా ఉంటుంది సార్. అబ్బా
అమ్మాయికురాలు సార్ అది. చూసావా విచిత్రం? ఇంత ముందే ఒక అమ్మాయికురాలు నోట్లో లేని నాలుక వాళ్ళ భర్తతో గొడవ పడుతుంటే నేనే దగ్గరుండి నా పర్స్ ఇచ్చి మరి వాళ్ళిద్దరిని ఒకటి చేసి పంపించాను. మీరు దేవుడు సార్. Yes. నా భార్య ఇటు పక్క ఏమైనా వస్తే కొంచెం చూసి చెప్పండి సార్. మీ భార్య ఎలా ఉంటుందో చూపెట్టు సార్ అది. హే పిచ్చోళ్ళ మాట్లాడకు. ఇంత అమాయకమైన ఫేస్ పెట్టుకునేది ఇంత ముందు చూసిన అమాయకురాలే. ఒరేయ్, అది నా భార్యరా? నీ భార్య ఎవరితో పంపించావురా? అంటే అంత ముందు మరి ఆ పక్కనే ఉన్న నల్లగా ఆ దొడ్డుగా డాంబర్ పీపుల్ లాగా ఉన్నాడు. ఎవరు? నా మొగుడురా. నీ మొగుడా? నల్లగా ఉన్నాడా? పొట్టిగా ఉన్నాడా? Yes. వాడు నా మొగుడురా. ఓ, నీ మొగుడా? అంటే మీ ఆవిడ? అంత పెద్ద సమస్య చూసుకున్నాను, ఇంత చిన్న సమస్య చూసుకోలేనా? ఏంటో నువ్వు పరిష్కరించేది? ఏం నువ్వు చూసేది? ఇప్పుడు చూడండి, అక్కడ మ్యాటర్ క్లోజ్ అయింది, ఇక్కడ మ్యాటర్ క్లోజ్ చేసుకోండి. ఇద్దరు కలిసి ఉండండి, వెళ్ళిపోండి. తెక్క కుదిరిందా? బురదలో పడ్డ కుక్క, బూడిదలో వెళ్ళిన బొక్క, ఇలా తన్నులు తిన్న సహాయం చేయక మానడు, సహాయం చేస్తూనే ఉంటాడు. ఎస్. హలో హలో బాస్, లొకేషన్కి వచ్చేసా. స్పాట్ అదిరింది. ఆయ్. ఈ స్పాట్ లో కనుక బాంబు పెడితే మినిమం 100 మంది లేచిపోతారు బాస్. ఇడెవడో గుంటలక్కలా చూస్తున్నాడు. మళ్ళీ చేస్తా బాస్. నమస్కారం సార్. నమస్కారం. మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? లోపలికి వెళ్ళి బాత్రూమ్ టైట్ గా వస్తుంది. నమ్మకమైన మనిషి లేడే, బ్యాగ్ ఇద్దామని వెతుకుతున్నారు. సార్, నమ్మకానికి నాన్న లాంటి ఎవరు మీరు? సంఘ సంస్కర్త సహాయం. పిచ్చి రవి. చూడండి, ఇప్పటి నుంచి నా బ్యాగ్. అదే మీరు బాత్రూమ్ పోయొచ్చేదాకా ఇది ఇచ్చండి. బ్యాగ్ జాగ్రత్త. బ్యాగ్ జాగ్రత్త. సంఘ సంస్కర్త. ఎస్. బాస్, ఒక బకరా దొరికాడు. ఓ విఆర్ బోబర్ సార్, నేను స్పాట్ లోనే ఉన్నాను సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఎవరు నువ్వు? సంఘ సంస్కర్త. ఓకే. ఏం చేస్తుంటావు నువ్వు? నేను సంఘానికి సహాయం చేస్తుంటా. వావ్, సంఘానికి సహాయం చేస్తుంటావా? సార్. 1 సెకండ్ సార్, యు ఆర్ ఎ వెల్ డన్ జాబ్. డూ ఇట్. నా డ్యూటీ నేను చేయని. ఏమైంది సార్? మీరు ఏం ఎత్తుకుతున్నారు? ఏమీ లేదయ్యా, ఇక్కడ ఎవడో గాని బాంబు పెట్టాడని తెలిసింది. బాబా, ఎస్. ఎందుకు పెట్టారు సార్ వాడు? ఒరే తెలి తక్కువ వెదవా, బాంబు ఎందుకు పెడతారు? లేపేయడానికి పెడతారు. సార్, బాంబును పెట్టిన దొరకబట్టాను సార్. వాడు మాత్రం వదలద్దు సార్. బ్యాక్ సైడ్ సౌండ్ డారింగ్. కోయ్ 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 కోయ్. వీడిని నీతి కబులు చెప్పాడు, వీడి దగ్గరే బాంబు ఉందా? సార్, వీఆర్ గోయింగ్ టు ఆపరేట్. కోయ్ 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 ఏ, మీకు ఈ బాంబు కావాలా? బాంబు ఇక్కడే ఉంది. ఆహా. రా, ఇలా రా నువ్వు. సార్ కమ్ హియర్. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ద జిప్. ఈ బ్యాగ్ ఎవరిది? ఇప్పుడే ఒకడు వచ్చి అలా. రే సోంబేరి, నాకు అర్థమైంది. సార్. ఇప్పుడే ఒకడు వచ్చాడు, అవును సార్. బాత్రూమ్ కి వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళడానికి బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలియలేదు. నువ్వు సహాయం కదా హెల్ప్ చేశావు. ఒరే, ఎన్ని సినిమాల్లో చెప్తారా ఈ డైలాగులు? ఓపెన్ చెయ్యి. లేదు సార్. సార్, బ్యాగ్ ఇవ్వు. సార్, బ్యాగ్ ఇవ్వు. అబ్బా. ఈ మాన్యువల్ మూసింది ఎవర్రా? ఎవరు? సంఘ సంస్కర్తగా నేనే మూసాను సార్ దాన్ని. చంపేయాలనుకున్నావారా? మీకోసమే కదరా పని చేసేది. ఎలా మూసేస్తారా? ఇంకొకసారి పని చేస్తున్నప్పుడు మూసేసావనుకో చంపేస్తా ఎదవా. మీరు అందులో ఉన్నారు సార్. కమాన్, స్టేషన్ పద. అరెస్ట్ చేయాలి. మనకెందుకు సంఘ సంస్కర్త పనులు? మన పని ఏదో మనం చేసుకొని బతుక. వచ్చామా, గిట్టి చేసామా, వెళ్ళామా అని నేను అంటా అనుకున్నారేమో. ప్రాణం పోయిన సంఘం కోసమే బతుకుతా. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. నాగబాబు గారు, నాకు బాగా నచ్చింది. రవి గెటప్పులు ఏమి ఇవ్వకుండా కూల్ గా ఉన్నాడు. ఎవరు పెళ్ళనుకో ఎవరు మొగుడునో వచ్చేసి పెళ్లి చేసేసి అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. అండ్ టెర్రరిస్ట్ చేతికి బాంబు ఇవన్నీ బాగున్నాయి రవి. రోజా గారు, తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అంటారు. అయినా చెప్తా, చేస్తే ఇలాగే దొబ్బులు తింటావు. ఆ గుండెలాగా ఎవరైనా ఇంకొంచెం స్ట్రాంగ్ గా దొరికారనుకో హాస్పిటలే, నువ్వు మళ్ళీ బయటకు కూడా రావు. సంఘ సంస్కర్త 2 పార్ట్ కూడా ఉన్నది, చూస్తారు మీరు. అది నువ్వు కరెక్ట్ అయిన వాళ్ళకి సహాయం చేయాలి, ఇలా అడ్డదిడ్డంగా చేయకూడదు. నేను మంచి కోసమే బయలుదేరా. ఇలాంటి రాంగ్ అఫైర్లు అయితే నాకేం తెలుసు? నువ్వు పిచ్చిరావి కదా, కొంచెం క్లారిటీ మిస్ అయ్యావు. సో నెక్స్ట్ టైం కరెక్ట్ వాళ్ళని కలుపు. Yes, exactly. ఓకే, సూపర్.